గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64-46 డివిజన్లో పరిధిలో మరికొండ గ్రామం నందు సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్డు డ్రైనేజ్ పనులను శంకుస్థాపన చేశారు వద్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాస్భాయ్ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్న ప్రభుత్వం ఉందని, అది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్భాషలాడుతున్న కేటీఆర్ కు అతి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు 42వ డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ వసుకుల శంకర్, డివిజన్ అధ్యక్షులు వసుకుల నాగరాజు, మెట్టుగుడి గుడి చైర్మన్ పైడిపాల రవిచందర్, సురేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 3,05,00,000తో శంకుస్థాపనను నేను కమిషనర్ గారు అలాగే కన్సర్న్ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే వెస్ట్ సిటీలో ప్రత్యేకంగా వెస్ట్ సిటీ వాసులైన వారు అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, మంచి చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, వాళ్ళు కొన్ని విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల పట్ల ఇమీడియట్లీ నేను కమిషనర్ గారు మా నాయకులు అందరూ స్పందించి వారు అడిగినవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ కాపాడే బాధ్యత, అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరికీ వారు కూడా గుర్తు చేసింది. సో చాలా సంతోషం. ఈ కాలనీకి వస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక నీట్గా ఉంటుంది. సో అందరూ కూడా ప్రజలు వెస్ట్ కాలనీ లాగా మంచిగా ఒక సొసైటీ ఫామ్ చేసుకొని కాలనీలన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మనం అదే బయట దేశాలకు పోతే ఒక చాక్లెట్ చెత్తను కూడా బయటపడే అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తాం. అని మన దురదృష్టం, మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ కావాలి మన కంట్రీ. ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళని కూడా అవుతాం. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న పనులు కూడా అంత త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వెస్ట్ సిటీకు ఇంకా 46-64 వాటిని కూడా టెండర్ కంప్లీట్ కానీ మరి ఈరోజు చూస్తే ముఖ్యమైన హాట్ టార్గెట్ తెలుసు. సిట్ వాళ్ళు కేటీఆర్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సమన్ చేయడం జరిగింది. దాంట్లో ఆ టిల్లుగాడు ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడారు. కనీసం కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. అది మనం మహాభారతంలో చూస్తున్నాం. ప్రగల్భాలు కొట్టేటప్పుడు ఎవరైతేనూ ప్రగల్భాలకు మారిపోయారు కేటీఆర్. సో ఎంతసేపు అధికారులను, ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ ఎప్పుడన్నా నీ పద్ధతి మార్చుకో. నువ్వు దొంగ అయినట్టు ఉల్టా చోరు కోతువాళ్ళకు డాటా అంటావు. దొంగడే ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరించినట్టు. పోలీసు వాళ్ళను మళ్ళీ నేను ఇప్పుడే మళ్ళీ ఆయన 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వస్తాడట, వచ్చి మళ్ళీ వాళ్ళందరి సంగతి చూస్తాడట. ఈ ప్రగల్భాలు వద్దు. ఉత్తమ కుమారుడు లాగా మహాభారతంలో ఉండే ఉత్తమ కుమారుడు వాడు మొత్తం కౌరసాన్ని నేను ఒక్కనే ఓడగొడతాను ప్రగల్భాలు కొడతాను. అటువంటి కేటీఆర్ నీ ప్రగల్భాలు మార్చుకో, పద్ధతి మార్చుకో, సహకరించు. నువ్వు దొంగ కానప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తాను. పోయి నువ్వు చెప్పు, నాకేం సంబంధం లేదు. నువ్వే కదా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక క్యాస్ట్, ఒక కమ్యూనిటీ పీపుల్ పెట్టుకొని ఈరోజు ఆ అధికారులందరూ జైల్లో మగ్గుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? ఇంకా నువ్వు వచ్చి మీడియా ముందు ఇష్టానుసారంగా నోరు పాడేసుకొని మాట్లాడుతున్నావు. ఒక కమ్యూనిటీ పీపుల్ అందరూ ఇప్పుడు పోలీస్ అధికారులు అందరూ జైల్లో మగ్గుతున్నారు. ఎవరి వల్ల? నీ వల్లనే కదా. శివధర్ రెడ్డి ఉన్నాడు అప్పుడు ఇంటెలిజెన్స్, లేకుంటే ఇంకెవరో ఉన్నారంటున్నావు. శివధర్ రెడ్డి ఇటువంటికి ఎంకరేజ్ చేయలే. ఆయన ఒక మంచి అధికారి కాబట్టి వాళ్ళ డీజీగా అయ్యాడు. నువ్వు చేసిన విధా పనులకు, నీ హరీష్ రావు నువ్వు చేసిన విధా పనులకు నీ సొంత చెల్లె ఇంటి నుండి వచ్చే చెప్పింది. లాస్ట్కి మా ఇంటి అల్లుని కూడా ఇడిచిపెట్టలేదు. విధవల్లారా మీరు, ఎప్పుడైనా మారండి. మీరు ఇంకా ఉద్యమకారులని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు ఇంత కాదు. మీ అయ్య చుట్టూ దయ్యాలు చేరిందని చెప్పింది. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. కేటీఆర్ ఏదైతే మీడియా ముందుకు వచ్చి డైలాగులు కొడుతున్నాడో ఆ డైలాగులు మానుకో కేటీఆర్. ఇప్పటికైనా సిట్కు సహకరించు. అలాగే మా మాజీ మంత్రి ఒక ఆయన పర్వతగిరిలో, ఆయన కూడా నాటకాలు తెలుసు. ఆయనకు కూడా ఇవాళ రేపు సమన్స్ వస్తాయి. ఆయన కూడా ఇక్కడ కూడా ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు అనే సమాచారం పైన రాయపర్తి మండల అధ్యక్షుడు పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. సో తప్పనిసరిగా ఆయనకు కూడా త్వరలో సమన్స్ వస్తాయి. నువ్వు సమాధానం చెప్పాలి. మీరంతా చేసిన
ఆకృష్టాలు ఆకృత్యాలు ఈ తెలంగాణను సర్వనాశనం చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఈ కుటుంబం మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిన సమాజం చూస్తుంది. సమాజం అందరూ కూడా ఈరోజు మీకు కాల్చి కర్ర వాత పెట్టినా కూడా ఇంకా మీకు బుద్ధి జ్ఞానాలు వస్తలేవు. ఎంతసేపు సీఎం గారిని ఏకవచనంతో బోధించడం మానుకోవాలని నేను మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.